హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము మా పొలంలో పెట్టిన ఫ్రూట్స్ మొక్కలను అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. 50+ వెరైటీస్ అయితే పెట్టాము. అందులో యాపిల్ ట్రీస్ కూడా ఉన్నాయన్నమాట. మొదటగా అయితే మనం వాటర్ యాపిల్ చూద్దాము. ఈ వాటర్ యాపిల్ ట్రీ వచ్చేసి మాకు 3.5 ఇయర్స్ నుండి కాయలైతే వస్తున్నాయన్నమాట. ఫస్ట్ టైం కాసినప్పుడు చాలా అసలు చెట్టు కాయల భారంతో కిందికి వంగిపోయింది. ఇక కాత సంఖ్య అనేది పెరుగుతున్న కొలది కొంచెం కాయలు అనేవి తగ్గుతూ ఉన్నాయన్నమాట. మేము ఈ ఖాతాకి అన్నీ తెంపేసుకున్నాము. ఎక్కడైతే చిన్న చిన్నగా ఉన్నాయో అక్కడే వదిలేసామన్నమాట. ఇంకా ఏంటంటే ఈ ఫ్రూట్స్ ఉండడం వల్ల పీకాక్స్ కూడా వచ్చి అందినంత వరకు ఆ ఫ్రూట్స్ని తినడానికి ట్రై చేస్తున్నాయి. సో ఇంకా బాటసారులు కూడా ఈ పొలం అనేది బాట పక్కనే ఉంటుంది. సో అలా వచ్చిపోయే వాళ్ళు కూడా తెంపుకొని తింటూ ఉంటారనమాట. సో చూడండి, ఇది స్టార్టింగ్లో చాలా గ్రీనిష్గా ఎలాంటి డిసీజ్ లేకుండా ఉండేదన్నమాట ఏ చెట్టు అయినా కానీ. ఇప్పుడు చూడండి, లీవ్స్ని గమనించినట్లయితే మనకి ఏదో డిసీజ్ వచ్చినట్లుగా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి సింగపూర్ చెర్రీ అనమాట. ఇది ఇంతవరకు కాత అయితే కాయలేదు. ఫ్లవరింగ్ వస్తుంది కానీ కాయలైతే పడటం లేదనమాట. అలాగే ఆకులు అనేవి ఎక్కువ గుబురుగా లేవు. ఎప్పుడు చూసినా ఇలా పలుచగా ఉంటుంది. చూడాలండి ఇది ఇంకా ఏపుగా పెరుగుతుందా లేదా అనేది. ఇక్కడ మనకి ఈ వాటర్ యాపిల్ చెట్టు వచ్చేసి వైట్ అనమాట. ఇంకా రెడ్ వాటర్ యాపిల్ చెట్లను కూడా పెట్టాము, కానీ అవి కొంచెం లేట్గా పెట్టామన్నమాట. అవి చిన్నగా ఉన్నాయి. ఇంకా ఇవి చాలా అంటే ఇందులో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలానే కొంచెం మనకి ఎలా అంటే ఇలాచీ తిన్న ఫ్లేవర్ అనేది వస్తుంది ఇది తిన్నప్పుడు. మనకి ఇక్కడ వచ్చేసి అరటి చూడండి, కింద కూడా పిలకలు వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు పిలకలు వస్తున్న కొద్దీ ఆ పిలకలను పెంచి ఎక్కడైతే మనకు గెల వచ్చిందో ఆ గెల తీసుకున్న తర్వాత అరటి చెట్లను అయితే తీసేస్తూ ఉంటాము. సో మనకి ఇక్కడ వచ్చేసి కోకోనట్ ట్రీస్, ఇవి మేము 30+ పెట్టాము. కానీ లాస్ట్ వరకు వచ్చేసరికి మాకు ఒకటైనా మిగులుతుందా లేదా అనేది డౌట్గా ఉందన్నమాట. ఎందుకంటే మొగి పురుగు వచ్చేసి మొత్తం మొగిని కొట్టేస్తుంది. సో మొగి అనేది అక్కడే ఆగిపోయి గ్రోత్ అనేది లేకుండా ఆ చెట్టు అనేది చనిపోవడం జరుగుతుంది. అలానే మేము ఎలాంటి కెమికల్ పెస్టిసైడ్స్ అయితే వాడటం లేదు, మొత్తం జీవామృతమే వేస్తున్నాము. అలానే మేము ఒక 2-3 మంత్స్కి ఒకసారి అయినా కలుపు తీపిస్తున్నాం అనమాట. మేము వచ్చినప్పుడు అలా కలుపు తీపిస్తాము. ఆ 2-3 మంత్స్కే మొత్తం ఎలా అంటే గడ్డి మొత్తం చాలా హైట్కి పెరిగిపోతుందనమాట. అప్పుడు మనకు అందులో చెట్లు ఉన్నాయా లేదా అన్నట్టుగా కనిపించకుండా పోతుంది. సో ఆ గడ్డి వల్ల కూడా చాలా చెట్లు అయితే రోగాల బారిన పడుతున్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి సపోటా, దీనిని ఆవు తొక్కడం వల్ల ఎందుకో మళ్ళీ ఇలా వస్తుంది. అంతకుముందు సేమ్ ఇలా సపోటా చెట్టు ఎలా ఉంటుందో అలానే ఉండేది, తర్వాత అది అలా పెరుగుతుంది. ఇక్కడ వచ్చేసి వాము, మనకి ఇక్కడ వచ్చేసి జామ అన్నమాట. ఈ వాము చెట్టు నేను హైదరాబాద్ నుండి తెచ్చానన్నమాట. చిన్న కొమ్మ తీసుకొచ్చి కుండీలో పెట్టాను. ఆ కుండీలో నుండి మళ్ళీ తీసుకొని వచ్చి విలేజ్లో పెట్టాను అనమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి పైనాపిల్ ట్రీ అనమాట, ప్లాంట్. ఈ పైనాపిల్ ప్లాంట్ అనేది ఎప్పుడూ ఈ కలర్లోనే ఉంటుంది. అసలు గ్రీన్గా మారుతుందా లేదా చూద్దామన్నా కానీ మారట్లేదన్నమాట. సో ఇది ఉంటుందా లేదా చూడాలండి. గ్రోత్ కూడా ఎక్కువగా ఏమీ కనిపించినట్లు లేదు. సో మనం ముందుకెళ్ళినట్టయితే చిన్న జామ, దాని పక్కనే మనకి శ్రీగంధం చెట్టు, అది ఎండిపోయిందనమాట. ఈ పక్కన వచ్చేసి స్వీట్ ఉసిరి అండి. ఇది చాలా గుత్తులుగా కాసి అసలు చెట్టు కాడకే ఇట్లా పట్టుకొని ఉంటుంది, కాండానికే చాలా కాస్తుందన్నమాట. అసలు మళ్ళీ విశిష్టత ఏంటంటే మనకి కాండానికే కాయలు కాస్తాయి, పువ్వులు వచ్చేసి. మనకి ఇక్కడ వచ్చేసి జామ, ఈ పక్కనే అంజీరా. ఈ అంజీరా ఎప్పుడూ ఒకటి అలా ఉంటుంది. ఆ ఒకటి కూడా నెమళ్ళు వచ్చేసి తింటూ ఉంటాయన్నమాట. అవి తిన్నగా మిగిలినవి మాకు 1-2 అలా దొరుకుతూ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి
యాపిల్ ట్రీస్. ఇది వచ్చేసి ఒక ఆయుర్వేదిక్ మొక్క అండి. దీని పేరు పార్స్లేనా సంథింగ్ ఉంటుందన్నమాట. ఈ పక్కన వచ్చేసి మనకి యాపిల్ ట్రీస్ అనమాట. ఇదొకటి, దీని పక్కన ఇంకొకటి ఉంటుంది. ఇవి కూడా చాలా ఏపుగానే పెరుగుతున్నాయండి. కాకపోతే వీటికి కూడా చూడండి అక్కడక్కడ లీవ్స్ అనేవి రెడ్ కలర్లోకి మారిపోయాయి. బికాస్ ఆఫ్ దట్ గ్రాస్ ఓన్లీ ఆల్ ప్లాంట్స్ గెట్టింగ్ డిసీజెస్. చూడండి నేను వీటి ఆకులు కూడా ఏ విధంగా ఉంటాయనేవి నేను దగ్గర నుండి చూపిస్తాను. చూడండి ఇదొకటి ప్లస్ ఇక్కడ ఒకటి అనమాట. ఇది ఇంకా పెద్దగా పెరిగింది. ఈ పక్కన కనిపిస్తుంది చూడండి, అది కరోండా. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. ఇవి కూడా 2 చెట్లు పెట్టాము. నేను తర్వాత వీడియోలో ఇంకా కొన్ని మొక్కలను అయితే చూపించడానికి ట్రై చేశాను. వీటి ఆకులను దగ్గర నుండి చూడండి ఎలా ఉన్నాయో. నాకైతే కొంచెం మర్రి ఆకులను పోలి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇవి అసలు యాపిల్స్ వస్తాయా కాస్తాయా లేదనేది కొంచెం డౌట్గా ఉందండి. పెరుగుదల అయితే ఎక్కువగానే ఉంది, కానీ కాయలు అనేవి వస్తాయా లేదా అనేది చూడాలి. మనకి ఆదిలాబాద్ సైడ్ అలా కాసాయని విన్నాను, కానీ ఇక్కడ మనకి వస్తాయా లేదా చూడాలి. సిద్దిపేట సిరిసిల్ల ఆ ప్రాంతంలో ఈ టెంపరేచర్కి అసలు అవి కాస్తాయా లేదా చూడాలండి. ఇక్కడ వచ్చేసి మనకి నిమ్మ ఉంది, ఆ పక్కన వచ్చేసి పపాయ, ఇటు పక్కన వచ్చేసి అల్ల నేరేడు చెట్టు అనమాట. సో ఇంకా ఇలా ముందుకెళ్తే మనకి ఇక్కడ వచ్చేసి శ్రీగంధము. ఇది పెట్టి దాదాపుగా 6 years అవుతుంది, కానీ గ్రోత్ ఏమీ ఎక్కువగా లేదండి. దీని కాండాన్ని చూడండి చాలా చిన్నగానే ఉంది. సో మనకి ఇక్కడ వచ్చేసి చిన్న జామ, అలానే పక్కన రామఫలం అన్నమాట. సో ఇంకా చాలా చెట్లు ఉన్నాయండి, అవి ఒకే వీడియోలో చూపించడం కుదరట్లేదు. ఇది కూడా మాకు కాయలు అనేది ఇంతకుముందు వచ్చాయి. సో నేను ఇంకొక వీడియోలో అన్ని చెట్లను చూపిస్తాను. బాయ్ అండి.